ప్రభుత్వ పథకాలకు సంబంధించి 100కి 90-95% రేషన్ కార్డులు ఉన్నాయి. సో, పేదలు, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి దాకా ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు ఉన్నదల్లా సంవత్సరానికి ₹1,00,00,000 టర్నోవర్ చేసేవాళ్ళు కూడా రేషన్ కార్డు పెట్టుకున్నారు. అదో సైడ్ బిజినెస్ లాగా తయారైంది. నిజమైనటువంటి అర్హులకి, లబ్ధిదారులకి అందాల్సినవి అందట్లేదు ఈ పేరుతోని. సో, అందుకోసం ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు, సంక్షేమాభివృద్ధి మెరుజై ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎవరు కాదనలేరు. సో, ప్రభుత్వ పథకాలు అందాల్సిన వాళ్ళకి అందాలి. ఇంకెక్కువ ప్రయోజనం జరుగుతుంది. నాకు తెలిసి విదేశాల్లో కొన్ని గ్రామ పంచాయతీల్లో మా సర్వే సంస్థలు వాళ్ళు చెప్పినటువంటి రిపోర్ట్లు మనం విన్నప్పుడు చాలా నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ₹1,00,00,000 సంవత్సరానికి 2 కోట్లు 3 కోట్లు కలిగినటువంటి ఆదాయం కలిగి విదేశాల్లో ఉంటారు. వాళ్ళ రేషన్ కార్డులో ఇక్కడ తెలుగు రాష్ట్రాలే కాదు, మిగతా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో రేషన్ కార్డులో వాళ్ళ పేరు ఉంటుంది. అట్లా కాదండి, సంవత్సరానికి ₹1,00,00,000 2 కోట్లు 4 కోట్లు జీతం తీసుకునే వాళ్ళకి రేషన్ కార్డులు అవసరమా? ఎటువైపు పోతున్నాం మనం ఆలోచించుకోవాల్సి ఉంది. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా రేషన్ కార్డులు ఉండాల్సిందే. ఇప్పటికీ దేశవ్యాప్తంగా 82 కోట్లకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రజలందరికీ రేషన్ ఇవ్వాల్సిందే. ప్రజల్ని బలోపేతం చేయాల్సిందే. సాధికారత వైపు తీసుకెళ్లాల్సిందే. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగికి రేషన్ కార్డు ఇవ్వం. అంటే కొన్నిసార్లు అయితే భార్య పేరు మీద, పిల్లల పేరు మీద గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా నేను చూశాను. కొన్ని ట్రైబల్, ఎస్సీ, బీసీ, ఓసీలలో కూడా ఈ పరిస్థితి ఉన్నది. ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి నడుస్తూ ఉన్నది. సో, అందుకోసం ప్రభుత్వ ఉద్యోగులు కూడా భార్య పేరు మీద వాళ్ళ పేరు తీసుకున్నారు. వాళ్ళ మీద కంప్లైంట్ చేసేవాళ్ళు కూడా లేరు. అది పెద్ద నేరంగా ఉన్నది. ₹1,00,000 వచ్చే కుటుంబాల్లో కూడా ఇవన్నీ ఉన్నాయి. అదేమంత కరెక్ట్ అనేది మనం ఆలోచించుకోవాలి. సో, అందుకోసం సోదరులారా, సోదరీమణులారా, ప్రభుత్వ పథకాలు ఎటు వెళ్తా ఉన్నాయి. ఇంకా వచ్చే పథకాలు తక్కువ, బడ్జెట్ తక్కువ అయితే మళ్ళీ ఏ పార్టీ అధికారం ఉంటే వాళ్ళకి ఇచ్చుకుంటారు. వాళ్ళు బయట వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే దళిత బంధువులు తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షలు ఇచ్చేస్తే 3 లక్షలు వాళ్ళు సంబంధించిన సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే చెప్పారు. 3 లక్షలు ముందే తీసుకొని 7 లక్షలు వాళ్ళకి ఇస్తున్నారంట, 10 లక్షలు. సో, ప్రభుత్వ పథకాలు పారదర్శకత ఏది అనేది మనం ప్రశ్నార్థకంగా ఉంది. బ్యాంక్ అకౌంట్లు డైరెక్ట్గా వేసేసిన ముందే మాట్లాడుకుంటున్నారు. సో, ప్రభుత్వ పథకాలన్నిటినీ కూడా ముఖ్యంగా 6 పథకాలు అనుకున్నాం. బస్ ఫ్రీ అందరికి ఇచ్చేసేయండి, మహిళా సాధికారత ప్రాబ్లం లేదు. మహిళా సాధికారతకి కట్టుబడి ఉన్నాం. కానీ ఆర్టీసీలో మహిళలందరికీ ఫ్రీ అన్నప్పుడు నెలకి ₹1,00,000 వచ్చే మహిళలే ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు, ఉద్యోగస్తులు చేసేటోళ్ళే. సో, ఈ పరిస్థితి ఉన్నది. వ్యవసాయ కూలి అంటే రేషన్ కార్డు బేస్డ్ పెట్టుంటే కొంత అజంప్షన్ ఇచ్చింటే బాగుండేది అనిపించింది. సరే, మహిళా సాధికారత అంటున్నారు కాబట్టి దాని జోలికి నేను పోవట్ల. పథకానికి సంబంధించి రైతులకు సంబంధించి వచ్చినప్పుడు రైతు బంధు ఇస్తున్నారు. ఇవ్వండి, సంతోషం, రైతులకి అభ్యంతరాలు లేవు, మాకు రెండో అభిప్రాయం కూడా లేదు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టూడియోలకి అక్కడ షూటింగ్ చేసుకుంటే లక్షల రూపాయలు పనులు, లక్షల రూపాయలు అవి కట్టే అక్కడ షూటింగ్ చేసుకోవాలి. వాటికి కూడా వీళ్ళు రైతు బంధు ఇచ్చారు. బీడు భూములు, సౌడు భూములు, వాగులు, వంకలు, డొంకలకు కూడా రైతు బంధు ఇస్తూ ఉన్నారు. నిజ రైతులకి ఇవ్వండి. ఇంకా అవకాశం ఉంటే కౌలు రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 14-20 లక్షల మంది ఉన్నారు. తెలంగాణ కాదు, ఇది నేను చెప్పే అంశాలు భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు కూడా వర్తించుతాయి. ఆ విధంగా పథకాల ప్రయోజనం అనేది, పారదర్శకత అనేది ముఖ్యం. బీపీఎల్, బిలో పావర్టీ లైన్కి సంబంధించినటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. దేశవ్యాప్తంగా 82 కోట్ల మంది రేషన్ కార్డును కలిగి ఉన్నారు. సో, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో, ఫ్రీ బియ్యం ఇస్తూ ఉన్నారు. సో, అంటే అందరూ బియ్యం తీసుకుంటున్నారంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో చూడాలి. కరెంటు బిల్లు 200 యూనిట్ ఫ్రీ అంటే దాదాపుగా 2-3 ఏసీలు, 2-3 కూలర్లు, 2-3 ఫ్రిడ్జులు లేని వాళ్ళకి తప్పితే మిగతా వాళ్ళందరికీ ఇది వర్తించుతుంది. ఆ విధంగా రేషన్ కార్డు వాళ్ళు అందరూ మేజర్ ఎక్కువ దీన్ని లబ్ధి పొందుతున్నారు అనేది చెప్పుకోక తప్పదు. సో, నిష్పక్షపాతంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో, ప్రజల పన్నులు కట్టిన డబ్బుల నుంచే, ప్రభుత్వాలైనా కూడా ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి ఇవన్నీ చేస్తారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకి ఇవి అందాల్సిందే సంక్షేమ పథకాలు, దాన్ని ఎవరు కాదనలేరు. సో, ఈ విధంగా చూసుకున్నప్పుడు వాళ్ళకి ఆర్థిక చేయూతనివ్వడం, వాళ్ళ ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో, పిల్లలందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేసేయండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో, ఎంతమందికి వీలుంటే అంతమట్టుకు ఇవ్వండి. కాకపోతే కోట్ల రూపాయల ఆదాయము, కోట్ల రూపాయల ఆస్తులు కూడా రీయింబర్స్మెంట్ ఇవ్వాలనేది ప్రశ్నార్థకం.
పేద, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి దాకా ఇవ్వండి, ప్రాబ్లం లేదు. ఆ, నెలకి లేకపోతే సంవత్సరానికి కోట్ల రూపాయల ఇన్కమ్ సోర్స్ ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకురావడం వల్ల ఈ పరిస్థితులు ఉన్నాయి. పథకాలలో నిజమైనటువంటి లబ్ధిదారులకి ముందు అందేలాగా చూడాలి. తర్వాత మిగతా వాళ్ళకి ఇచ్చుకోండి డబ్బులు మరైనా ఉంటే ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉందని తెలియజేస్తా ఉన్నాను. మనం ఆంధ్ర గవర్నమెంట్ చూసుకుంటే అమ్మఒడి పెట్టారు, అందరికీ అమ్మఒడికి వేసేస్తా ఉన్నారు, ధనికులు కోటేశ్వర్లకు కూడా. సో ఇది అంత మంచి పద్ధతి కదా. వాళ్ళ పిల్లలేమో అంటే ప్రైవేట్ స్కూల్స్ కాకుండా గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళకి ఇస్తే మంచిది. తెలంగాణలో కూడా ఇంకో పద్ధతిలో ఉన్నది. సో రెసిడెన్షియల్ చేసి పడేయండి మేజర్గా. సాధ్యం కాని చోట స్కూల్స్ని సెమీ రెసిడెన్షియల్ చేయండి, మంచి పౌష్టికాహారం వేయండి. సో దీంతో పాటుగా మనం చూసుకున్నప్పుడు సన్న చిన్నకారు రైతులు వాళ్ళకి అందించే రాయితీలకు సంబంధించి చూడండి, రియల్ లబ్ధిదారులకు అందేలాగా. డోక్రా మహిళలకు సంబంధించి, అదే అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, అసంఘటిత రంగ కార్మికులు, ఇట్లా ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పారదర్శకత అవసరం. నిజంగా ఎవరికి అవసరమో వాళ్ళకి అందేలాగా చూడండి. సో దాంతోపాటు ఎన్రోల్మెంట్ అయితేనే పిల్లలకి ఇచ్చేస్తూ ఉన్నారు. సో చూడండి, 100% వాళ్ళు చదువుకునేలా చూడండి. వాళ్ళు కోటేశ్వర్లు, 20 ఎకరాలు 50 ఎకరాలు ల్యాండ్ ఉన్నాయి, ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. మరి ప్రభుత్వం ఇస్తుంది, మరి వాళ్ళ ఉద్దేశం ఏందో. సో వాళ్ళు ఓన్గా సంపాదించుకొని చేసుకోగలుగుతారు కదా. కల్చర్ రాకపోతే కష్టమే ఉంటుంది. సో అందుకోసం మనం రేషన్ కార్డు లబ్ధిదారులు బేస్డ్గా ఉన్నప్పుడు రేషన్ కార్డుల పంపిణీ అసంపూర్ణంగా ఉన్నది. రాష్ట్రంలో ఉన్న ప్రజల కంటే కూడా ఎక్కువ కార్డులు ఉన్నాయని చెప్పేసి లెక్కలు చెప్తా ఉన్నాయి. సో అందుకోసం దీని మీద ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిజమైన లబ్ధాలకు ఇవ్వడానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఇక్కడ 1 కోటి 5 కోట్లు 10 కోట్లు ఉన్న వాళ్ళకు కూడా పథకాలను లింకప్ పెడతా ఉన్నాను. వాళ్ళకున్న ల్యాబింగ్ పైరే ద్వారా ఎట్లా చూసుకుంటే సామాన్యుల కంటే వాళ్ళకే ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. ఇది ఏమంత ఇది రాష్ట్రానికి కానీ అటు దేశానికి కానీ అంత మంచిది కాదు. సో అందుకోసం కలెక్టర్ కుటుంబానికి కూడా, కలెక్టర్ పిల్లలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వండి, తప్పేం లేదు. కానీ కలెక్టర్ కుటుంబంలో సభ్యులకు కూడా మేము దళిత బంధు ఇస్తూ ఉన్నాడు. సో మరి అదేమి దళిత బంధు, మరి అదేమిదో అంటే ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా ఉండాలి. మొదట సామాన్యులకు ఇచ్చిన తర్వాత నువ్వు చివరిలో కలెక్టర్లకు ఇచ్చుకో, లేకపోతే ఎమ్మెల్యేలకు మంత్రులు కూడా ఇచ్చుకోలే. కానీ ప్రభుత్వ పాలసీల్లోనే ఓట్ బ్యాంక్ రాజకీయాలే ఉన్నాయి. అదే తప్పితే అందుకోసమే అందరికి ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఆ విధంగా అట్టడుగు వర్గాల ప్రజలు ఇంకా అక్కడనే మగ్గిపోతూ ఉన్నారు. సో మొదట పారదర్శకంగా ఎన్నుకోవాలి. అత్యంత నిరుపేదలు, పేదలు, తర్వాత సామాన్యులు, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇచ్చుకోవాలి. దాని తర్వాత నువ్వు కోటేశ్వర్లు కూడా తెలుసుకుంటే డబ్బులు ఎక్కువ ఉంటే ఇచ్చుకో, ఎవరికి అభ్యంతరాలు లేవులే. కానీ ఇది మినిమం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. సో కానీ అది పారదర్శక లేదు. పొలిటికల్ పార్టీకి ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక పరిశీలన చేసినప్పుడు డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఒక ఇంటి ముందు ఒక కారు ఉంటుంది. ఆ కారు చాలా కాస్ట్లీ కారు ఉంటుంది. 2 ఏసీలు ఉంటాయి, 2 కూలర్లు ఉంటాయి, సీసీటీవీ కెమెరాలు పెట్టుకుంటారు. వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినటువంటి నేపథ్యం రాష్ట్రంలో మనం ఉదంతాలు చూసినప్పుడు చాలా కనపడుతూ ఉంటాయి. కానీ నిరుపేదలకు మాత్రం ఇళ్ళు ఉండవు. సో పారదర్శకత లేదు. ఎగ్జాంపుల్ డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. వివిధ పథకాలకు సంబంధించి పారదర్శకత చాలా ముఖ్యమైనది. సో ప్రభుత్వ పథకాల్లో ఇది ఉంటేనే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పేదరిక నిర్మూలన జరుగుతుంది. ఆ వైపు అడుగులు వేయాలి. సో అప్పుడు మాత్రమే నిజమైనటువంటి అభివృద్ధి, దేశం సమగ్ర అభివృద్ధి, సంపూర్ణ అభివృద్ధి జరుగుతుంది. ఆ వైపుగా అడుగులు వేయాల్సినటువంటి ఆస్కారం ఉన్నది. నిష్పక్షపాతంగా ఈ ఎంపికలు జరగాలి. ముఖ్యంగా బ్యూరోక్రసీ కానీ, అవినీతి కానీ, ఆశ్రిత పక్షపాతం కానీ పెరిగిపోవటం వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయి. రాజకీయాల్లో తిరిగిన వాళ్ళకి మాకు ఇవ్వకుండా బయట వాళ్ళకి ఇస్తారంటే నిజమైన పేదలకు ఇవ్వాల్సిందే. ఇందులో కూడా తిరిగేటువంటి వాళ్ళలో కూడా ఇచ్చుకుంటే, ఒకవేళ మీకు పార్టీలో పద్దాది రిటర్న్కి ఇచ్చుకుంటే 10% ఇచ్చుకోండి. మొత్తం మీ వాళ్ళకి ఇచ్చుకునే పద్ధతి అంత బాగాలేదనేది తెలియజేస్తాను. సో ఏది ఏమైనప్పటికీ కూడా మీ పద్ధతిలో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, సో సోదరులారా, సోదరిమణులారా, సో ఏది ఏమైనప్పటికీ కూడా మన పద్ధతిలో ముఖ్యంగా ఈ దేశ అభివృద్ధి ఎజెండాగా ఉండాలి. నిరుపేదలకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత ఒక స్టెప్ బై స్టెప్ అత్యంత నిరుపేదలకి, పేదలకి, సామాన్యులకి, దిగువ మధ్యతరగతికి ఈ రేషియోలో ఇచ్చుకుంటూ పోవాలి. ఏ ప్రభుత్వ పథకమైనా తద్వారా నిజమైనటువంటి అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ కోటేశ్వర్లకి ఫస్ట్ అంతా ఉన్నాయన్న ప్రభుత్వ పథకాలు అందాల్సి వస్తాయి. ఇవ్వండి, మీకు దగ్గర మరిన్ని డబ్బులు ఉంటే ఇవ్వండి. ప్రజలు కట్టే పనులే కదా మీ జేబులో డబ్బులు. మీ తాతగారి సొమ్ము ఇవ్వట్లేదు కదా పాలక ప్రభుత్వాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ. సో పంపిణీ చేయాలి. సమానతలను తగ్గించే విధంగా ఉండాలి ప్రభుత్వ పథకాలు. తప్పితే సమానతలను పెంచే విధంగా ఉండదు. ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద,
ప్రభుత్వ పాలసీని తీసుకురండి. ప్రభుత్వ హాస్పిటల్స్ని బలోపేతం చేయండి. ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు స్కూల్స్ని సెమీ రెసిడెన్షియల్ చేయండి. మంచి పొద్దుపూట టిఫిన్ పెట్టండి, మధ్యాహ్నం మంచి పౌష్టికాహారం పెట్టండి, ప్రైవేట్ క్లాసులు పెట్టండి, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయండి. ఆ విధంగా చేయండి. విద్యానికి సంబంధించి ఎంతైనా పెట్టండి. అది కూడా ప్రభుత్వ రంగంలో ఉంటే ఆ వృధా ఖర్చు తగ్గింది కదా. సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ చేసేయండి. హాస్టల్స్ అన్నింటినీ రెసిడెన్షియల్ చేసేయచ్చు. ఎందుకంటే వాళ్ళకి సంవత్సరానికి 50,000 ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇంకా మంచి క్వాలిటీ ఫుడ్ అయితే ఇంకా 10,000, 20,000 ఫ్యాకల్టీ అదే ఉంటుంది. హాస్టల్ రూమ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం మంచి ఫుడ్ మెనూ ఇవ్వగలిగితే పిల్లలకి చర్మవ్యాధుల సమస్య ఉండదు. ఎందుకంటే ఆకుకూరలు ఇవన్నీ వచ్చేస్తుంటాయి కాబట్టి ఆరోగ్య సమస్యలు రావు. హాస్టల్ పిల్లల్లో రెసిడెన్షియల్ పిల్లల కంటే హాస్టల్స్లో ఉండే పిల్లలకి చర్మవ్యాధుల బారిన పడుతూ ఉంటారు తరచు. సో అందుకోసం పరిశుభ్రత కూడా అవసరం. దానికి సంబంధించి ఆవైపు అడుగులు వేయాలి. బట్టలు క్లీనింగ్ దగ్గర నుంచి అవన్నీ మంచి పద్ధతిలో రెసిడెన్షియల్ మోడ్లో ఉంటే అంత సమస్యలు రావు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో ఏది ఏమైనా ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందరికీ అందాలి. అందులో పారదర్శకత అవసరం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన ఇది ఉందని మనవి చేస్తూ ఉన్నాను. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా బాటలు వేయాలి. దీర్ఘకాలిక అభివృద్ధి కోసం వైద్య రంగాలకు సంబంధించి ప్రజలు చేయగలిగితే ఆ ఖర్చును మనం తగ్గించగలిగితే ఏదైతే ఉన్నదో ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ విధంగా వాళ్ళు ప్రజలు సంపాదించిన డబ్బులన్నీ ఈ 2 రంగాల మీదనే ఖర్చు చేయకుండా దాదాపు 40-50% ఈ వైద్యం మీదనే ఖర్చు చేస్తున్నారు. ఈ 2 మనం ఫ్రీగా ఇవ్వగలిగితే ప్రభుత్వం అమలు చేసే అన్ని పథకాలు కూడా అంత ఎఫర్ట్ పెట్టి చేయాల్సిన సమస్య ఉండదు. ఈ 2 అంటే వాళ్ళ సంపాదన అంతా ఈ 2 రంగాల మీద పెడుతున్నారు కాబట్టి ప్రభుత్వ పథకాల మీద ఆధారపడుతూ ఉన్నారు. సో ప్రజలు కూడా ప్రభుత్వ పథకాలని లబ్ధి పొంది దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో నిరుద్యోగం ఎక్కువ ఉన్నది, పేదరికం ఎక్కువ ఉన్నది, ఇక అనేక అవకాశాలు తక్కువ ఉన్నాయి. వీటిని అధిగమించి రాష్ట్రం ముందుకు పోయిన నాడే నిజమైన అభివృద్ధి, నిజాభివృద్ధి జరుగుతుంది. ఆ వైపుగా అడుగులు పడాలని, ఆ వైపుగా బాటలు వేయాలని, ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఉన్నటువంటి ఈ తరహా వైఖరులు ఇది కావాలని, మా కులం వాళ్ళే, మా వర్గం వాళ్ళే, డబ్బులు ఉన్న వాళ్ళకే అన్నది. ముఖ్యంగా పార్లమెంటరీ రాజకీయాలు ఏమున్నాయంటే ప్లూటోక్రసీ, డెమోక్రసీ లేదు. అంటే ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేది ప్రజాస్వామ్యం అంటారు. అది లేదు. ఇక్కడ ఉన్నదంటే ధనస్వామ్యమే. దాన్నే ప్లూటోక్రసీ అంటారు. ధనికులే నిలబడి ధనికులే గెలుస్తారు. సామాన్యులు, విద్యావంతులు ఎవరు నిలబడి పోటీ చేసి గెలిచే పరిస్థితి అయితే తెలంగాణలో, భారతదేశంలో కనిపించట్లా. మనం చూసుకున్నప్పుడు 543 మందికి 513 మందికి పైగా మనం ఇప్పటికే ఒక వీడియో కూడా చేశాం దాని మీద. వీళ్ళు ఈ దేశంలో ఎంపీలుగా ఉన్నారు. అంటే సామాన్యులు ఎవరు పార్లమెంట్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఒకళ్ళు ఇద్దరు ఉంటే చెప్పలేము. ఈ విధంగా దేశానికి సంబంధించి ఏదైతే ఉన్నదో, దేశానికి సంబంధించి ఈ ప్రజలకు సంబంధించి ఇట్లా ఉన్నారు. సో చట్టాలు చేసే చట్టసభ సభ్యులే కోటేశ్వర్లు అయితే 190% మంది కోటేశ్వర్లు అయితే 5% మంది ఏదో సామాన్యులు ఉన్నట్టుగా ఉన్నారు. అంటే 5, 25, 30 మంది కూడా లేరు కోటేశ్వర్లు కాని వాళ్ళు. అంతా కోటేశ్వర్లే ఉన్నారు. మరి 543 మందిలో 30 మంది మాట చెల్లుబాటు అవుతుందా, బిల్లు గిట్టుబాటు అవుతుందా? వీళ్ళు కూడా పార్టీల తరపున ఉంటారు కాబట్టి వీళ్ళు 30 మంది కూడా ఏం మాట్లాడలేరు. సో అందుకోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు నిజమైనటువంటి ఏదైతే ఉన్నదో ఆ పథకాలను అమలు చేయలేస్తారా? వ్యవసాయ కూలీలకు సంబంధించి, రైతు కూలీలకు సంబంధించి, అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించి, ఇళ్లలో పనిచేసే వాళ్ళ గురించి, చేతి వృత్తులు చేసే వాళ్ళ గురించి, లేకపోతే కుల వృత్తులు, సాకులోళ్ళు బట్టలు ఉతకటం, మంగళోళ్ళు కటింగ్ చేయటం, కుమ్మరోళ్ళు కొండలు చేసుకుని, సాలోళ్ళు నేత పని చేసుకొని, బెస్తోళ్ళు చేపలు పట్టుకుని, ఇట్లా కుల వృత్తులకు సంబంధించినటువంటి చట్టాలు పార్లమెంట్లో జరగకపోవడానికి కూడా 8 సంవత్సరాలు ఇదే కారణం. అందుకోసమే ముఖ్యంగా బీసీ సమాజం, బహుజన సమాజం రాజ్యాధికారంలో ఓటాడుతున్న నేపథ్యాన్ని మనం చూసాం. సో అందుకోసం ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో ప్రభుత్వ పథకాలు ఉండాలి. ప్రభుత్వ పథకాల్లో ప్రజలకు అందే విధంగా ఉండాలి. ఆ వైపుకి అడుగులు పడాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను. సో ఏది ఏమైనా ప్రభుత్వానికి సంబంధించి పథకాలు పారదర్శకంగా ఉన్నప్పుడు ప్రజలందరికీ నిజ లబ్ధిదారులకు అందినప్పుడు ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. ఆ వైపుకి అడుగులు పడ్డప్పుడే రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి జరుగుతుంది. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తున్నాను. మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయండి. సో నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య. థ్యాంక్ యూ ఉండాలి మిత్రులారా.